మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎవరనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పటి వరకు సీఎం ఫడ్నవీస్ అంటూ వార్తలు వస్తున్నా షిండే మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఇదే టైంలో ఫడ్నవీస్ ను మహా సీఎంగా ఎంపిక చేసేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ రాత్రి ఆర్ఎస్ఎస్ పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్ భవన్ కు ఫడ్నవీస్ తో పాటు అజిత్ పవార్ చేరుకున్నారు. కాసేపట్లో సీఎం ఎవరనే దానిపై తేలనుంది. రాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎవరనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పటి వరకు సీఎం ఫడ్నవీస్ అంటూ వార్తలు వస్తున్నా షిండే మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది. ఇదే టైంలో ఫడ్నవీస్ ను మహా సీఎంగా ఎంపిక చేసేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఫడ్నవీస్ రాత్రి ఆర్ఎస్ఎస్ పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు రాజ్ భవన్ కు ఫడ్నవీస్ తో పాటు అజిత్ పవార్ చేరుకున్నారు. కాసేపట్లో సీఎం ఎవరైనా దానిపై తేలనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గడిచిన 2 రోజులుగా కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొని ఉంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఏమో ఏక్నాథ్ షిండే తాను కూడా ముఖ్యమంత్రి బరిలో ఉన్నానని చెప్పేసి ఏక్నాథ్ షిండే, ఎట్ ది సేమ్ టైం బీజేపీ కార్యకర్తలు నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ ని తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని కూడా పట్టుపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కి సపోర్ట్ చేశారంటూ కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 11 గంటలకు శివసేన ఎంపీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు ఢిల్లీలో. ముఖ్యమంత్రి పదవి కోసము ఇటు శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా పట్టుబడుతున్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అందుకే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ చిత్రంగా ఉండాలంటూ కూడా ఎంపీలు పట్టుబడుతున్నారు. మరోవైపు ఏమో నిన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారంటూ కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దీనికైతే అథెంటిసిటీ లేదు. ఢిల్లీ పెద్దల్ని వెళ్లి ఆయనే ఢిల్లీ వెళ్లారా లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేది కూడా దానికి అథెంటిసిటీ లేదు. కాకపోతే ప్రచారంలో ఉంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడారని. అయితే నిన్న సాయంత్రం కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ కార్యక్రమానికి కూడా రిసెప్షన్ కి వెళ్లి అటెండ్ అయ్యి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ వివాహానికి అటెండ్ అయ్యే ముందు కూడా ఆయన ఢిల్లీ పెద్దలతో కలిశారనేది కూడా చర్చ నడుస్తోంది. దీనికైతే అథెంటిసిటీ ఉంది. ఢిల్లీ పెద్దల్ని కలిశారంటే అలాగే హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎట్ ది సేమ్ టైం అయితే మహారాష్ట్రలో ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేయాలని సంఘ ఆర్ఎస్ఎస్ కూడా కోరుకుంటుంది అనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు తుది నిర్ణయం అనేది మరి కాసేపట్లో మనకు వస్తుంది. ఇప్పటికే ఎన్సీపీ అజిత్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా ఇప్పుడే అజిత్ పవార్ కూడా కొద్దిసేపటి కింద రాజ్భవన్ చేరుకున్నారు. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజ్భవన్ చేరుకున్నారు. సో 2 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముగ్గురు అటు ఏక్నాథ్ షిండే గానీ ఎట్ ది సేమ్ టైం అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళిద్దరిలో కూడా ముగ్గురు కూడా చాలా సీనియర్ పాలిటీషియన్స్. ఎవరి చరిష్మా అనేది వాళ్లకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠా రాజకీయాల్లో తమదైన ముద్ర కూడా వేశారు వీళ్ళు. సో ఈ ముగ్గురు కూడా ఒకళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇద్దరికి డిప్యూటీ సీఎం లో పదవి ఇస్తారు అనేది కూడా చర్చ జరిగింది. మరొకటి ఏంటంటే 2.5 సంవత్సరాలు దేవేంద్ర ఫడ్నవీస్, నెక్స్ట్ 2.5 years ఏక్నాథ్ షిండేని కూడా ముఖ్యమంత్రిగా చాలా అండర్స్టాండింగ్ వచ్చారనేది కూడా ఒక చర్చ జరిగింది. ఎట్ ది సేమ్ టైం 2.5 years తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ది టెన్యూర్ అయిపోయాక ఆయనని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎంపిక చేసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నిన్న ఉదయం ఢిల్లీ పెద్దలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సంఘ్ పరివార్ నుంచే వచ్చాడు కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా కాస్త క్లీన్ ఇమేజ్ ఉంది. ఎలాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా ఫెయిర్ పాలిటిక్స్ చేస్తారు, అంటే 3rd grade పాలిటిక్స్ చేయరు అనేది కూడా మంచి స్ట్రాటజిస్ట్, అలాగే వెరీ కమిటెడ్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అంటూ కూడా ఆయనకు ఒక మంచి పేరుగాంచారు. సో ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్
చీఫ్ నిజంగా స్వయంగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నిన్న ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. ఎట్ ది సేమ్ టైం సాయంత్రం వరకు కూడా ఢిల్లీలో పెద్ద నేతలు అంటే బీజేపీలోని ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలందరినీ కూడా కలిసారంటూ కూడా చర్చ నడుస్తోంది. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రము ఒక ఫైనల్ కాల్ అనేది ఈ రోజు తీసుకొని ఉందనేది కూడా చాలా స్పష్టంగా అవుతోంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అంత యూజువల్ గా ఆర్ఎస్ఎస్ అనేది పాలిటిక్స్ లో అంత నేరుగా అనేది ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఎట్ ది సేమ్ టైం బీజేపీ పార్టీకి ఎప్పుడు కూడా సిఫారసులు అనేటివి పొలిటికల్ గా ఎప్పుడు కూడా చేసింది లేదు. అంటే సిద్ధాంత పరంగా ఏమైనా సిఫారసులు చేసి ఉండొచ్చు సంఘ్ పరివార్, కానీ నేరుగా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయండి అంటూ కూడా అట్లాంటి దాఖలాలు లేవు. సిద్ధాంత పరంగా ఐడియాలజికల్ పరంగా విధి విధానాల పట్ల బీజేపీ పార్టీకి ఉన్న ఐడియాలజీ, ఎందుకంటే కొన్నిసార్లు ఆర్ఎస్ఎస్ మీద డిపెండ్ అవుతుంది, అట్లా ఐడియాలజీ పరంగా కూడా ఏమైనా సిఫారసులు చేసి ఉండొచ్చు, కానీ నేరుగా ఒక ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా అంటూ అలాంటిది సిఫారసులు అయితే ఇప్పటివరకు చేసినట్టు లేదని కూడా సంఘ వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవికంగా ఒకవేళ నిజంగా ఆర్ఎస్ఎస్ చీఫే స్వయంగా రంగంలో దిగి దేవేంద్ర ఫడ్నవీస్ సిఫారసు చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు రాజ్ భవన్ వెళ్లారు. సో అజిత్ పవార్ అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే 2 రోజులుగా కూడా విస్తృత స్థాయిలో కూడా ప్రచారంలో ఉంది దేవేంద్ర ఫడ్నవీసే నెక్స్ట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ కూడా. మరి చూడాలి, మరి కాసేపట్లో మనకి దీనిపైన పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరు కూడా రాజ్ భవన్ చేరుకున్నారు. సో రాజ్ భవన్ లో సంఖ్యాబలము ఇంకా ఓవరాల్ గా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయదలుచుకున్నారు, గవర్నర్ పర్మిషన్, ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని మీద అధికారిక ప్రకటన కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సందీప్ ప్రకాష్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.